గుడివాడ నియోజకవర్గ పౌరులందరికీ, పాత్రికేయ మిత్రులకి, ఇక్కడ ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన గుడివాడ ప్రముఖులందరికీ, అలాగే గుడివాడ మున్సిపల్ ఉద్యోగులందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు, నమస్కారాలు. ఏ ఊరికైనా కానీ ఆ ఊరి ప్రజలు, ఆ ఊరిలో పుట్టిన వ్యక్తులు కానీ, ఆ ఊరిలో నివసించే వ్యక్తులు కానీ గర్వంగా ఫీల్ అయ్యే ప్రదేశం కింద ఆ ఊరు ఉంటుంది. మరీ ముఖ్యంగా గుడివాడ, ఆ పేరులోనే ఒక ఎమోషన్ ఉంది, ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. మహామహులు పుట్టిన గడ్డ, మహానుభావులు పుట్టిన గడ్డ. ఈ గడ్డ మీద ప్రత్యేకమైన ప్రేమ కలిగిన గుడివాడ పౌరులందరం కలిపి ఒక నిర్ణయం తీసుకున్నాం. గుడివాడ సర్వతోముఖ అభివృద్ధికి కావాల్సిన ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఎన్నో రకాలుగా గుడివాడ మార్పు చెందాల్సిన అవసరం ఉంది. ఈ మార్పులో ప్రజలందరం కూడా భాగస్వాములు అవుదాం ప్రభుత్వంతో అని చెప్పేసి అందరం కలిపి ఒక నినాదం తీసుకున్నాం. అదే మా గుడివాడ గుండె చప్పుడు, ఐ లవ్ గుడివాడ, ఐ లవ్ గుడివాడ అంటూ ప్రజలందరం ముందు కదులుదామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అప్పుడే ఈ కార్యక్రమంలో భాగంగా మనం మొట్టమొదటిగా శుభ్రత మీద అవగాహన కల్పిస్తూ ప్రభుత్వంతో పాటే ప్రజలందరూ కూడా కలిసి పనిచేస్తూ గుడివాడ శుభ్రంగా పాటించాల్సిన ఆవశ్యకతను గుర్తించాం. ఎందుకంటే ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ఉద్యోగులు ఎంత కష్టపడుతున్నారో తెలుసు. వారు రోజు వచ్చి ఎక్కడ చెత్త అక్కడ శుభ్రం చేసి వెళ్తూ ఉంటారు. అయినా కానీ మళ్ళీ వాళ్ళు వెళ్ళిన గంటలోపే అంత చెత్త అక్కడ పెరిగిపోయే పరిస్థితి ఉంది. ఇలాంటివన్నీ అవగాహన లేమితోటి జరుగుతున్న విషయాలు. రోజు పొద్దున్నే వచ్చి ఇళ్ళ దగ్గర అన్నిటి దగ్గర చెత్త కలెక్షన్ జరుగుతూ ఉంది. అలాగే పొద్దున ఈవినింగ్ 2 పూట్ల అన్ని కమర్షియల్ ప్లేసెస్లో కూడా చెత్త తీయటానికి తీసుకువెళ్ళటానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సో సాయంత్రం దాకా ప్రతి షాప్ వాళ్ళు, టీ షాపులు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక్క టీ షాపులను అనటానికి లేదు. ఇక్కడ కూరగాయల బళ్ళాళ్ళు అయినా అవ్వచ్చు, మొక్కజొన్న కండ్లాళ్ళు అయినా అవ్వచ్చు, ఇంకా గట్టిగా మాడితే పెద్ద పెద్ద మాల్స్ అయినా అవ్వచ్చు. వాళ్ళ చెత్త అంతా తీసుకెళ్ళి ఎక్కడో చోట డంప్ చేసేద్దాం, పని అయిపోద్ది అనే ఉద్దేశంతో ఎక్కడో చోట వేసేస్తంతో ఇంత చెత్త పెరిగిపోతుంది. ఈ చెత్త నివారణ చెందాలి అంటే అందరం కలిసి పనిచేయాల్సిందే అనే ఉద్దేశంతో గుడివాడ క్లబ్బులన్నీ కలిపి ఒక జేఏసీ కింద ఫామ్ అయ్యి, జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఫామ్ అయ్యి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. గుడివాడలో ఉన్న రోటరీ క్లబ్లే కానీ, మానవతా క్లబ్ అని, ఇవన్నీ చాలా లయన్స్ క్లబ్బులు, అన్ని క్లబ్బులు కలిపి ఒక జేఏసీ కింద వాళ్ళు ఫామ్ అయ్యారు. వాళ్ళు కూడా మాతో కలుస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలందరూ మేము ఉన్నామని చెప్పి ముందుకు వచ్చారు. అలాగే ఎంతోమంది గుడివాడ ప్రజలు కూడా ముందుకు వచ్చారు. మనం పరిశుభ్రత పాటించాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమం చేస్తూ ఉన్నాం. దీనిలో అందరూ పాలు పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఎవరైనా కానీ ఎక్కడో చాట తాగిన టీ కప్పులు, లేదు అంటే చేతిలో తుడుచుకున్న టిష్యూ పేపరు, ఏదైనా కానీ కబుక్కుని పక్కన విసిరేయడం అనేది చాలా తప్పు అలవాటు. ఆ అలవాటు పోవాలంటే అందరం కలిపి అవగాహన కలిగించుకోవాలి. ఈ అమెరికాలో అయితే మనం చేయం కదా, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. యుఎస్లో రకరకాల కంట్రీస్ వెళ్ళి వస్తూ ఉన్నారు. అక్కడ ఏం చేస్తారు, చేతితో ఏదైనా తుడుచుకోగానే డస్ట్బిన్ ఎక్కడ ఉందని చూస్తారు. డస్ట్బిన్ ఎత్తుక్కుని వెళ్ళేస్తారు, లేకపోతే జేబులో పెట్టుకుంటాం, లేకపోతే కారులో పెట్టుకుంటాం. అది మానేసి మనం
ఎక్కడ ఎక్కడైనా కానీ మంచినీళ్ళు కప్పు కాఫీ కప్పు తాగితే టీ పేపర్ కప్పుతో తాగితే పక్కన పడేస్తాం. లేదనుకుంటే ఒక వాటర్ బాటిల్ తాగితే గబుక్కుని ఎక్కడో సాటి ఇసిరేయటం. ఇవన్నీ అలవాట్ల కింద మనకు మారిపోయినాయి. అది చాలా ఈజీగా మనం 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 జనాలందరికీ అవగాహన కల్పిస్తే అందరూ కూడా అవి ఇష్టంగా చేస్తారనే ఉద్దేశంతో ప్రజలందరికీ అవగాహన కార్యక్రమం మొదలెట్టాం. సో ఈరోజు ఇది ఒక విషయం. ఎందుకు నీట్గా ఉండాలి మనకి ఎంతోమంది చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది ఇన్వెస్టర్లు వస్తున్నారు. ఎంతోమంది ఎన్నో చోట్ల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి వస్తున్నారు. వాళ్ళు ఎవరినైనా తీసుకొచ్చి మా గుడివాడలోకి రండి, పెట్టుబడులు పెట్టండి, మాకు ఉద్యోగాలు కల్పించండి అని ఎవరినైనా అడగాలి అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో గుడివాడని తీసుకొచ్చి చూపించే అవకాశం లేదు. దానిలో ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందాల్సిన, ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేయాల్సిన అవసరం ఉంది. దానిలో మొట్టమొదటిగా మన చేతిలో ఏముంది, డబ్బులు ఖర్చు అవ్వకుండా ఏం చేయగలము, డబ్బులు ఎక్కడెక్కడ అవసరం ఉంటుంది, అనేక రకాలుగా వివిధ రకాలైన ప్లాన్ చేసుకుంటూ వచ్చి వెళ్తూ ఉన్నాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం చేతిలో చిల్లి కావాలి లేని పరిస్థితి. పైసా కూడా ఎక్కడా దొరకట్లేదు. ఎప్పుడో రేపు వచ్చే 15 ఏళ్ళ ఆదాయం కూడా అప్పుడే తాకట్టు పెట్టేసి డబ్బులు తెచ్చిన పరిస్థితిలో ప్రస్తుతం మనకి ఆ చేతిలో ఉన్న వనరులతో చేయగలిగిందంతా చేసుకుంటూ వస్తున్నాం. అందులో ముఖ్యంగా మనం పరిశుభ్రంగా ఉంచుకుంటాం అనేది చాలా ఈజీ థింగ్. అది మన చేతుల్లో ఉంది. అది ఒక్క ప్రభుత్వ ఉద్యోగులతోనే అవ్వదు. ప్రభుత్వోద్యోగులు మాత్రం పనిచేయాలి, మేమంతా చెత్త వేయటం మా హక్కు అనే పరిస్థితి నుంచి బయటికి రావాలి. చెత్త బయట పడకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి గుర్తించి దీనికి మేమంతా ముందుకు రాగానే క్లబ్ల వాళ్ళందరికీ ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఉంది. అలాగే ఇది స్కూల్స్కి వెళ్తాం, షాపులకు వెళ్తాం, ఇళ్ళకి వెళ్తాం, ప్రతి ఒక్కరికి అవగాహన కలిగిస్తాం. ఈ విషయంలో శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఏంటి, మనకు ఎందుకు చేయాలి, ఎప్పుడు ట్రాష్ తీసుకెళ్తానికి ఎప్పుడు వెహికల్ వస్తుంది, దానిలో ఎందుకు వేయాలి అనే దాని మీద తీసుకుని వచ్చి బయట గబుక్కుని చెత్త వేసే అలవాటుని మార్చే విధంగా పనిచేస్తానికి మేము ప్రయత్నాలు మొదలెట్టాం. దీంతోపాటు ఇది అవ్వగానే ఒక్కసారి ఇది అయిపోయిన తర్వాత కొంచెం రోడ్లకు కావాల్సిన చిన్న మరమ్మతులు ఇవన్నీ కూడా చేసుకుని ఒక్క 6 నెలల్లోపు గుడివాడని పరిశుభ్రంగా చేసుకుని నీట్గా కనపడేట్టుగా చేసుకుని వీళ్ళ ఎవరైనా ఇన్వెస్టర్స్ తీసుకెళ్ళి గుడివాడని తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాను. డిసెంబర్ వరకు ఎవరిని ఇక్కడ తీసుకురాకుండా ముందు గుడివాడంతా బాగు చేసుకునే ఉద్దేశం మనం చేస్తున్నాము. డిసెంబర్ తర్వాత అందరినీ గుడివాడ తీసుకొచ్చి చూసుకోండి, మా గుడివాడ అంత నీట్గా ఉంది, మీరందరూ వచ్చి పెట్టుబడి పెట్టాల్సిందిగా కోరుతా ఉందని చెప్పేసి రకరకాల సంస్థలతో కూడా మాట్లాడటం జరుగుతుంది. అన్నీ అవుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే సెంట్రల్ డివైడర్ మొత్తం ఆధునీకరణ పనులు మొదలెట్టాం. అలాగే ఇక్కడ ఉన్న పార్కులు ఆధునీకరణ మొదలెట్టాం. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు మరియు మున్సిపల్ ఉద్యోగులు కలిపి ఒక ఉద్యమంలాగా సాగిస్తూ ఉన్నారు. ఇది మొత్తం క్లీనింగ్ అంతా అందరూ కలిపి ఇక్కడ ఒక్కొక్క వార్డు తీసుకుని రోజుకి 5 వార్డులు చొప్పున ఆ వార్డులో ఉన్న చెత్త చెదారం మొత్తం ఒకేసారి తొలగించేసి శుభ్రంగా చేసి దాన్ని అలాగే మెయింటైన్ చేసే దీని మీద ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి ఈ నెలాఖరు లోపు ఆ పని పూర్తవుతుంది. ఆ పని పూర్తవగానే మనం ఇంకా నెక్స్ట్ చర్యలకి ఉపకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రత్యేకంగా దానికి కారణం గత 5 ఏళ్ళుగా డీసిల్టింగ్ చేయకపోవడం అనేది ప్రధాన సమస్య. ఆ సమస్యని పరిష్కరించే దిశగా మొత్తం అన్ని డీసిల్టింగ్ అన్ని కాంట్రాక్టులు ఇచ్చేసాం. వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ కాంట్రాక్టులు చేసే దాంట్లో కూడా మా అందరూ ముందుండి ప్రజలను భాగస్వామ్యం చేస్తూనే వెళ్తూ ఉన్నాం. ప్రతి దానిలోనూ ప్రజల భాగస్వామ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విషయం తీసుకున్నా కానీ
సో వాళ్ళని కూడా వెళ్ళి ఎక్కడికక్కడ క్లీనప్ చేసుకోండి, క్లీనప్ చేయించుకోవాల్సిన అవసరం, అంతా శుభ్రమైందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా అందరికీ చెప్తా ఉన్నాం. ఈ ఈ ప్రాసెస్లో ప్రతి లొకేషన్లోనూ ప్రతి లొకేషన్కి అట్లీస్ట్ పౌరుల దగ్గర నుంచి కూడా అయిపోయిందని చెప్పేసి సంతకాలు తీసుకోవాల్సిన, అంటే శుభ్రంగా చేశారని చెప్పి సంతకం తీసుకునే పనిగా కూడా చేస్తూ ఉన్నాం మొట్టమొదటిగా. అలాగే మీరు చెప్పినట్టు కొన్ని షాపులు ఆక్రమించి దీంట్లోంచి కట్టి ఉన్న వాటి వాస్తవం. వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాం, మాట్లాడుతున్నాం, వాళ్ళందరికీ కూడా తీపిస్తూ ఉన్నాం. ప్రతిదీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇక్కడ దాకా వచ్చే డ్రైనేజ్ మొత్తం పూడిపోయింది, అది చూసాము. అది వెంటనే దాని మీద కూడా దృష్టి పెడతాం, మొదలెడతాం. సో అదైతే శుభ్రంగా మనకి ప్రతి విషయంలోనూ గుడివాడ ఇంపార్టెన్స్ ఏంటంటే గుడివాడలో ఎక్కడ నీరు బయటికి ఉండకుండా, బయటకు కనపడకుండా జనాలందరూ నడిచెళ్ళగలిగే పరిస్థితి రావాలనేది నా ఆశ. ముందుగా మనం గమనించాల్సిందంటే ఆవుల్ని దేవతల్లా కొలుస్తాం మనం. అలాంటిది ఈ ఆవులు రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతా కనపడిన చెత్త చెదారం తింటే, ఇప్పుడు మనం ఆ చెత్త బుట్టలోకి వెళ్ళి ఆవులు తినే పరిస్థితి వచ్చిందంటే చాలా దారుణంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలాసార్లు చూసాం, చాలాసార్లు చదివాం. ఆవులు కానీ ఆవుల్లో అంటే ప్లాస్టిక్తో పాటు అవి కూడా వెళ్ళిపోతున్నాయి. అవన్నీ లొంగ చుట్టుకుపోయి ఆవులు బాధపడుతున్న పరిస్థితి కూడా ఉంది. సో దీనికి కూడా పరిష్కారం చేసే దిశగా ప్రతి ఒక్కరు ఈ ఆవులన్నీ ఎవరెవరికి ఉన్నాయో, లేదు గేదెలు కానీ ఆవులు కానీ ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తున్నాం. ఇంకా కొన్ని రోజులు టైం ఇస్తాం. వెంటనే అవి ఇక్కడి నుంచి తరలించి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కట్టేసుకుని, ఎందుకంటే గోమాతకు ద్రోహం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము, ఎట్టి పరిస్థితుల్లోనూ అది ద్రోహం, అది చాలా తప్పు సంగతి. ఎందుకంటే చెత్తబొట్టులోంచి అన్నం పెడతాం అనేది ఏ హిందువులకి మనోభావాలకి వ్యతిరేకం. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని కూడా తీసుకుని వెళ్తాం. ఇదే కాకుండా ఈ మధ్య కుక్కల బెడద కూడా బాగా పెరిగిపోయింది. దాని మీద కూడా కమిషనర్ గారితో మాట్లాడటం జరిగింది. దాని మీద కూడా కార్యాచరణ వెంటనే తీసుకుని వచ్చి, ఓకే, ఈ కుక్కలు ఎవరన్నా ఈ బ్లూ క్రాస్ వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళని ఏం చేయాలనేది వాళ్ళతోనే చేపించే ఆలోచనలో ఉన్నాము. దాని మీద కూడా వెంటనే కార్యాచరణ ఉందండి.